నమస్కారం వాజీ వార్తలకి స్వాగతం. ముందుగా ఈనాటి ముఖ్యాంశాలు పరిశీలిద్దాం. ఏబీవీపీ ఆందోళనతో అట్టడిగిన ఆంధ్ర యూనివర్సిటీ, స్వయంగా రంగంలోకి దిగిన పోలీస్ కమిషనర్ శంకభద్ర బాగ్చి, సమస్య పరిష్కారానికి హామీ ఇవ్వడంతో ఉపశమించిన నిరసనకారులు. ఏయూ ప్రాంగణంలో మహాబాది మేకపాటి గౌతమ్ రెడ్డి మెడిటేషన్ ధమ్మ కేంద్రం ప్రారంభించిన మేకపాటి రాజమోహన్ రెడ్డి. తెలుగు దండు ఆధ్వర్యంలో ఘనంగా మాతృభాషా దినోత్సవం. అమ్మకు వందనం పేరిట తెలుగు తల్లికి నీరాజనాలు అర్పించిన భాషా అభిమానులు. శాసనమండలి విపక్ష నేత బొత్స, వైసీపీ ఎమ్మెల్సీలు రాజీనామా చేయాలి, మీడియా సమావేశంలో డిమాండ్ చేసిన కూటమి నాయకులు. వ్యర్థరహిత సమాజ నిర్మాణంలో ప్రతి ఒక్కరూ భాగస్వాములు కావాలని సహాయ కమిషనర్ కిల్లాన అప్పలరాజు పిలుపునిచ్చారు. స్వర్ణాంధ్ర స్వచ్ఛాంధ్ర కార్యక్రమంలో భాగంగా ఈరోజు స్థానిక ఎంఆర్ ఫార్మసీ కళాశాల ప్రాంగణంలో వ్యర్థాల నిర్మూలనపై అవగాహన కార్యక్రమాన్ని నిర్వహించారు. ఫార్మసీ అధ్యాపకులు, విద్యార్థులు, కార్యాలయ సిబ్బంది పాల్గొన్న ఈ కార్యక్రమంలో వ్యర్థాల వల్ల కలిగే దుష్భావాలపై వెదజల్లారు. ప్రతి తరగతికి తడి, పొడి, చెత్త, ప్రమాదకర చెత్తలు ఏరువేతకు అవసరమైన బుట్టలను అందజేశారు. అందరిచే స్వర్ణాంధ్ర స్వచ్ఛాంధ్ర ప్రతిజ్ఞతను చేయించారు. కళాశాల ప్రాంగణంలో మొక్కలను నాటారు. అదే ప్రాంగణంలో ఏర్పాటు చేసిన భారీ ఇంకుడు గుంతను ప్రారంభించారు. అనంతరం ఓటవ పట్టణ ఠాణా ఎదురుగా ఉన్న చిరు వ్యాపారాలకు చెత్త బుట్టలను అందజేశారు. ఈ సందర్భంగా సహాయ కమిషనర్ కిల్లాన అప్పలరాజు మాట్లాడుతూ, రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా స్వర్ణాంధ్ర స్వచ్ఛాంధ్ర కార్యక్రమాన్ని ప్రతి నెల 3వ శనివారం నాడు నిర్వహిస్తుందన్నారు. ఇందులో భాగంగా ప్రతి నెల ఒక అంశంపై విస్తృత అవగాహన కల్పించే కార్యక్రమాలను నిర్వహిస్తుందన్నారు. ఈసారి వ్యర్థాల నిర్మూలనకై ప్రత్యేక అంశంగా ప్రజల్లోకి చైతన్యం కల్పిస్తున్నామన్నారు. ఇల్లు, కార్యాలయాలు, వీధులు, సమాజంలో వ్యర్థాలు లేకుండా ఎప్పటికప్పుడు ప్రక్షాళన చేస్తే ఆరోగ్యకరమైన సమాజ నిర్మాణం ఏర్పడుతుందన్నారు. చిన్నతనం నుండే వ్యర్థాలపై అవగాహన పెంచుకోవాల్సిన అవసరం ఉందన్నారు. ఈ కార్యక్రమంలో ప్రజారోగ్య అధికారి డాక్టర్ కొండపల్లి శాంభమూర్తి పాల్గొన్నారు. ఇంతకుముందు ఏం చేసే వాళ్ళు అంతా కూడా వెనక్కి వేసేసి కాల్చడమో లేదంటే ఆ డంప్ కింద చేయడం జరుగుతుంది. దానివల్ల పరిసరాల పరిశుభ్రత కాకుండా పొల్యూషన్ కూడా జరుగుతుంది. ఏమవుతుంది, మనం ఇది కాల్చడం వల్ల కార్బన్ డైఆక్సైడ్ కానీ, కార్బన్ మోనాక్సైడ్ కానీ, ఇతర గ్యాసెస్ అనేది రిలీజ్ అయ్యి పొల్యూషన్ అనేది జరుగుతుంది. సో అలా జరగకుండా ఆస్కారం ఇవ్వకుండా మనం ఏం చేస్తామంటే ఆన్ సైట్ కంపోస్టింగ్ అనేది జరుగుతుంది. ప్లాస్టిక్ పేపర్ని త్రిబుల్ సెంటర్కి పంపించడం, ఈ వచ్చే ఆకులు వేస్ట్ అంతటిని కూడా కంపోస్ట్ కింద తయారు చేసి ఆ వచ్చే కంపోస్ట్ని ఇక్కడ హార్టికల్చర్ మొక్కల కింద మనం ఉపయోగించడం వల్ల మొక్కలు కంపల్సరీగా బాగా పెరుగుతాయి. సో ఈ కాలేజీని జీరో వేస్ట్ గవర్నెన్స్, జీరో లిటరింగ్ ప్లేస్ కింద మేము ప్రకటించడానికి మీ యొక్క అందరి సహకారం కావాలి. మీ దగ్గర నుంచి మెసేజ్ వెళ్తేనే ఏదైనా సక్సెస్ అవుద్ది. మీరు కంపల్సరీ మీ తల్లిదండ్రుల చేత, మీ బంధువుల చేత, మీ చుట్టుపక్కల ఉన్న ప్రజల చేత కూడా చేయిస్తారు. ఈ కార్యక్రమం సక్సెస్ అయ్యి అందరం కూడా మన పరిసరాలు శుభ్రంగా ఉంచుకుంటూ ఆరోగ్యంగా ఆనందంగా గడుపుదాం. అదేవిధంగా రాష్ట్ర ప్రభుత్వం వారు మరి హ్యాపీ సండే ప్రోగ్రాం పెట్టారు. రేపటి నుంచి అది కూడా అమలవుతుంది. రేపు ఉదయాన్నే మనం కోట దగ్గర పెట్టుకున్నాం 6 నుండి 8 గంటల వరకు కార్యక్రమంకి. ఆ కార్యక్రమం కూడా ప్రతి వారం కూడా జరుగుతుంది. మెకానిజం జీవితంతో మనందరం కూడా రిలాక్స్గా ఒక్కొక్క వారం ఒక్కొక్క కార్యక్రమం ముందు తీసుకెళ్ళి ఆ హ్యాపీ సండే నిర్వహించుకుందాం. భారత ప్రజాతంత్ర యువజన సమాఖ్య గంజాయి మాఫియాను అరికట్టాలని కోరుతూ ఈ నెల 22 నుంచి 28 వరకు నగరంలో బైక్ ర్యాలీ నిర్వహించనుంది. సంబంధిత పోస్టర్ను పోలీస్ బ్యారెక్స్ తూర్పు ఏసీపీ కార్యాలయం వద్ద డివైఎఫ్ఐ జిల్లా కార్యదర్శి రాజు ఆవిష్కరించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడారు. గంజాయి సరఫరా, సేవనం వల్ల యువత భవిష్యత్, అలాగే విద్యార్థుల భవిష్యత్ నాశనం అవుతుందని ఆవేదన వ్యక్తం చేశారు. ఈ గంజాయి మాఫియాను అరికట్టేందుకు పోలీసులు, ప్రభుత్వం కఠిన చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు. గంజాయి సేవనం అనర్థాలు నిర్మూలన ఆవశ్యకతపై నగరంలో నిర్వహించనున్న బైక్ ర్యాలీని విజయవంతం చేయాలని కోరారు. అని చెప్పి డిమాండ్ చేస్తా ఉన్నాం. అదే సందర్భంలో డ్రగ్స్ విపరీతంగా ఈరోజు యువతని నాశనం చేస్తూ ఉంది. దీంట్లో అధికారులు ఎవరైతే రాజకీయ పెద్దలు దీనిలో ఇన్వాల్వ్మెంట్ ఉండడం వల్ల డ్రగ్స్
విపరీతంగా ఈరోజు దొరకడం జరుగుతుంది. కాబట్టి వెంటనే ఏదైతే ఈ మాఫియా ఉందో మాఫియా మీద చర్యలు తీసుకోవాలని చెప్పి, అదే సందర్భంలో యువతకు కూడా ఈ సందర్భంగా యువత అనగానే జీవితం వికాసించడం కోసం క్రీడలు ముఖ్యంగా క్రీడల్లో ముందుకు రావాలని చెప్పేసి కోరుతా ఉన్నాం. అలాగే ఎవరైతే తల్లిదండ్రులు ఉన్నారో యువత చెడు మార్గం వైపు వెళ్లకుండా, పిల్లలు చెడు మార్గం వైపు వెళ్లకుండా వాళ్ళని నిరోధించడానికి ప్రయత్నం చేయాలని చెప్పేసి ఈ సందర్భంగా కోరుతా ఉన్నాం. అందరినీ ఈ సందర్భంగా డ్రగ్స్, గంజాయి మాఫియా గోండాలని అదుపు చేయాలని, వాళ్ళ మీద క్రిమినల్ చర్యలు తీసుకోవాలని చెప్పి డిమాండ్ చేస్తా ఉన్నాం. ఈరోజు దేశంలో కానీ రాష్ట్రంలో కానీ మన జిల్లాలో కానీ చూసుకుంటే డ్రగ్స్ విపరీతంగా చలామణి అవుతుంది. దాన్ని అరికట్టవలసిన అధికారులు కానీ లేకపోతే ప్రజాప్రతినిధులు కానీ దాన్ని కొమ్ము కాసే తరుణం ఏర్పడుతుంది. దీనివల్ల మన రాష్ట్రంలో మన జిల్లాలో కూడా విపరీతంగా డ్రగ్స్కి బానిసలు అవుతున్నారు. దీనివల్ల దేశానికి పౌరులుగా, దేశానికి రక్షణ కల్పించే పౌరులందరూ కూడా వాళ్ళ జీవితాలు అగమ్య గోచరంగా మార్చుకున్నారు. దీనికి కారణం ఖచ్చితంగా ప్రభుత్వాలని మేము డివైఎఫ్ఐగా చెప్తున్నాం. ఎందుకంటే వీళ్ళు డ్రగ్స్ తీసుకోవడం వల్ల వాళ్ళ హెల్త్నే కాకుండా ఇటు దేశానికి కూడా నష్టం చేకూర్చే పరిస్థితి ఈరోజు దోపరించింది. దీనివల్ల ఈ డ్రగ్స్ తీసుకోవడం వల్ల వాళ్ళ మైండ్ మద్దుబారిపోయి వాళ్ళు విచక్షణ కోల్పోని ఇటు ప్రభుత్వానికి కానీ ఇటు వాళ్ళ పేరెంట్స్కి కానీ ఉపయోగపడిన స్థితిలో యువత పోతుంది. నగరంలోని రంజని థియేటర్ ఎదురుగా ఉన్న ఎల్లమ్మ తల్లి సిరుల్ మహోత్సవాలు ఘనంగా జరుగుతున్నాయి. ఉత్సవాలకు సంబంధించిన వివరాలు పూజారులు చందక సాయి తేజ మాట్లాడుతూ ఈ నెల 23వ తేదీన తొలేల ఉత్సవం జరుగుతుందన్నారు. 24వ తేదీన సిరిమానోత్సవం నిర్వహించనున్నట్లు తెలిపారు. ఉత్సవాలను విజయవంతం చేయాలని పిలుపునిచ్చారు. భక్తులకు ఎలాంటి అసౌకర్యం లేకుండా అన్ని రకాల ఏర్పాట్లు చేశామన్నారు. ఎల్లమ్మ తల్లిని వనం గుడి నుంచి చదురుగుడికి తీసుకుని వెళ్తామన్నారు. సిరిమానోత్సవం రోజు సిరిమాన్ను వంశపారంపర్యంగా చందక నూకరాజు కుటుంబ సభ్యులు అధిరోహిస్తారన్నారు. కావున భక్తులు అధిక సంఖ్యలో తరలివచ్చి అమ్మవారిని దర్శించుకోవాలని, తీర్థ ప్రసాదాలు స్వీకరించి అమ్మవారి కృపకు పాత్రలు కావాలని కోరారు. సిరుల జాతర మహోత్సవం తేదీ 23/2/2026 నాడు తొలేల మహోత్సవం, తేదీ 24/2/2026 సిరిమాన మహోత్సవం అనేది ఏర్పాటు చేయడం జరిగింది. అదేవిధంగా మరి మా జొన్నగుడి ప్రాంతంలో మా వంశపారంపర్యంగా వస్తున్నటువంటి శ్రీ శ్రీ ఎల్లమ్మ తల్లి సిరిమాన జాతర సిరిమానను అధిరోహించడం జరుగుతుంది. ఈ విధంగా భక్తులు 50 మంది కూడా విచ్చేసి అమ్మవారికి వడిబియ్యము, పసుపు, కుంకుమ సమర్పించి అమ్మవారి యొక్క కృపకు పాత్రలు కాగలరని కోరుకుంటున్నాం. 5/3/2026 నాడు గొప్ప అన్నదాన కార్యక్రమం అనేది కూడా మరి ఏర్పాటు చేయడం జరిగింది. కావున భక్తులు 50 మంది కూడా విచ్చేసి అమ్మవారి ప్రసాదాన్ని స్వీకరిస్తారని మరి కోరుకుంటున్నాను. విజయనగరం ప్రజలందరికీ తెలియంది. ఆ జొన్నగుడిలో కూడా ఎల్లమ్మ ఉంటుంది. అదే నాగుపాము రూపంలో రంజనీ దగ్గర ఉన్న ఆ చదురుగుడి దగ్గర నుంచి ఇక్కడ ఉన్న జొన్నగుడిలో ఉన్న గణుగ వీధిలో ఉన్న వనం గుడి వరకు సంచరిస్తూ ఉండేది. అది ఎవరికి ఏంటంటే విజయనగరం ప్రజలకి అవగాహన లేదు. కావున అందరూ ఈ విషయాన్ని తెలుసుకొని జొన్నగుడిలో కూడా వనం గుడి ఉందని తెలుసుకొని ఇక్కడికి కూడా వచ్చి అమ్మవారిని దర్శించుకొని మీరందరూ కూడా సంతోషంగా ఉండాలని కోరుకుంటూ జిల్లా పరిషత్ కార్యాలయం సమావేశ మందిరంలో 1 నుండి 7వ స్థాయి సంఘాల సమావేశాలు జరిగాయి. జెడ్పీ చైర్పర్సన్ అధ్యక్షతన జరిగిన ఈ సమావేశాల్లో జిల్లాలో అమలవుతున్న అభివృద్ధి కార్యక్రమాల పురోగతిపై చర్చ జరిగింది. ముఖ్యంగా గ్రామీణ మౌలిక వసతుల అభివృద్ధి, రహదారుల సంరక్షణ, పారిశుద్ధ్య నిర్వహణ, సామాజిక భద్రతా పథకాలు అమలు తదితర అంశాలపై చర్చించారు. ఈ సందర్భంగా చైర్పర్సన్ సుభద్ర మాట్లాడుతూ ప్రజలకు నాణ్యమైన వైద్య సేవలు అందేలా వైద్య సిబ్బంది లభ్యత, అవసరమైన ఔషధాలు, పరికరాల సరఫరా పరిస్థితులను సమీక్షించి లోపాలపై తక్షణమే చర్యలు తీసుకోవాలని అధికారులకు సూచించినట్లు తెలిపారు. ఉంటాయి 7 కమిటీలకి గాను ఆయా ఆఫీస్లో జరుగుతూ ఉన్నాయి. సో ఇప్పటి వరకు కొన్ని స్టాండింగ్ కమిటీ రివ్యూ మీటింగ్ అనేది రివ్యూ జరిగిందండి. ఈరోజు జరిగినటువంటి రివ్యూలో ఇప్పటి వరకు ఇంకా ఆఫ్టర్నూన్ కూడా ఉంది రివ్యూ, ఇంకా చాలా స్టాండింగ్ కమిటీలకు సంబంధించి ఇంకా చాలా ఉన్నాయి. సో 3 జిల్లాలు, ఉమ్మడి విశాఖపట్నం జిల్లాలో అనకాపల్లి, విశాఖపట్నం, అదేవిధంగా అల్లూరి జిల్లాకి సంబంధించినటువంటి అనేక సమస్యలు, గతంలో ఏదైతే సమస్యలు ఉన్నాయో మొన్న 4-5 కమిటీల్లో మనం ఏవైతే చూసామో అదే రిపీట్ అయ్యింది. సో ముఖ్యంగా ఇక్కడ ఫెన్షన్ అనేది, కొత్త ఫెన్షన్లు అనేవి ఇప్పటి వరకు కూడా గవర్నమెంట్ నుంచి ఎటువంటి సమాచారం కానీ లేదంటే ఒక అప్లికేషన్ తీసుకోమని కూడా మాకు ఇప్పటి వరకు రాలేదనేసి మరి గౌరవ
జెడ్పీటీసీలతో పాటుగా అదేవిధంగా ఆఫీసర్స్ కూడా ఈరోజు చెప్పి ఉన్నారు. 3 జిల్లాలకు సంబంధించినటువంటి జిల్లా అధికారులు కూడా చెప్పడం జరిగింది. అదేవిధంగా ఈరోజు ఏదైతే డ్రామాకి సంబంధించి MGNRGSC ఉపాధి హామీ వర్క్ చేసినటువంటి ఉపాధి హామీలో భాగంగా ఇప్పటి వరకు కూడా 3 నెలలుగా కూడా బకాయిలు ఉన్నాయనేది కూడా చెప్పడం జరిగింది. దానికి అధికారులు కూడా అవును బకాయిలు ఉన్నాయనేది మరి చెప్పడం జరిగింది. ఇలాగ హౌసింగ్ విషయంలో కూడా మరి ముఖ్యంగా అనకాపల్లి జిల్లాలో ఉన్నటువంటి ఏదైతే మైదాన ప్రాంతంలో నివసిస్తున్నటువంటి ఎస్టీ కులానికి చెందినటువంటి అనేక వర్గానికి సంబంధించిన వాళ్ళు ఉన్నారు. ఈరోజు PM జన్మన్ కింద చాలామంది ఈరోజు ఏదైతే కోడ్ కానివ్వండి, ఎస్టీ కోడ్ కానివ్వండి, లేదనుకుంటే గదబ కానివ్వండి, వాళ్ళందరూ కూడా PVTC తెగకి చెందుతారండి. ఈరోజు చాలామంది మనకి ఈరోజు వీమాడుగులు కాన్స్టిట్యున్సీ కానివ్వండి, ఇటు చోడవరం కానివ్వండి, నర్సీపట్నం సర్కిల్లో కూడా వాళ్ళు చాలామంది ఉన్నారు. గతంలో మరి సభ్యులు కూడా అడిగి ఉన్నారు దాని గురించి. మరి ఈరోజు హౌసింగ్ నుంచి కూడా ప్రస్తావిస్తే ఆయా ప్రపంచం నలుమూలల నుండి ఐటీ దిగ్గజాలు వచ్చిన AI సమ్మిట్లో కాంగ్రెస్ గుండాలు వ్యూహాత్మకంగా దాడి చేసి భారత ప్రతిష్టతను దెబ్బతీశారు అని బీజేపీ జిల్లా అధ్యక్షులు ఉప్పలపాటి రాజేష్ వర్మ మండిపడ్డారు. శనివారం కాంగ్రెస్ కార్యాలయాన్ని ముట్టడించిన సుమారు 50 మంది కార్యకర్తలు బీభత్సం సృష్టించారు. ఢిల్లీలో ప్రధాని నరేంద్ర మోడీని అవమానించడాన్ని నిరసిస్తూ కాంగ్రెస్ అగ్రనేతలు ఖర్గే, రాహుల్ గాంధీ, షర్మిల ఫోటోలతో ఉన్న ఫ్లెక్సీలను పీకి వాటిని చించివేసి కాళ్ళతో త్రొక్కుతూ చెప్పులతో కొట్టి మంటల్లో వేశారు. అనంతరం రాహుల్ గాంధీ దిష్టిబొమ్మను దగ్ధం చేశారు. ఈ సందర్భంగా రాజేష్ వర్మ మాట్లాడుతూ ముందుగానే రచన చేసుకొని ప్రధానిపై దాడికి దిగిన కాంగ్రెస్ నాయకులు ఎక్కడా లేకుండా చేస్తాం, ఆ పార్టీ కనుమరుగవడం ఖాయం అని హెచ్చరిస్తూ నినాదాలతో హోరెత్తించారు. మన దేశంలో ఉన్నటువంటి మేధస్సుని ఇక్కడే ఉండేటటువంటి కంపెనీలని స్థాపించి రానున్నటువంటి దశాబ్దం ఏదైతే ఉందో, రానున్నటువంటి దశాబ్ద కాలం మొత్తం కూడా AI తాలూకు దశాబ్దం, ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ ఏదైతే ఉందో అది రానున్నటువంటి రోజుల్లో ప్రపంచాన్ని శాసించేటటువంటి పరిస్థితిని మనం గమనించాలి. అటువంటి ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ అనేటటువంటి బృహత్తరమైనటువంటి కార్యక్రమం ఒకటి ఏర్పాటు చేస్తే ప్రపంచ దేశాలన్నీ కూడా భారతదేశాన్ని కొనియాడుతూ మన యొక్క UPI పేమెంట్లను కొనియాడుతూ ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్లో మనం వేస్తున్నటువంటి ముందడుగుని కొనియాడుతూ ఉంటే కాంగ్రెస్ పార్టీ మాత్రం దాని మీద దాడి చేయడం జరిగింది. కాంగ్రెస్ పార్టీ వారు భారత మంటపంపై చేసినటువంటి దాడిని ఉన్మాద చర్యగా భావించి దీన్ని భారతీయ జనతా పార్టీ పూర్తిగా ఖండిస్తున్నాం. దక్షిణ నియోజకవర్గంలో మహిళలకు ఉపాధి కల్పనే ధ్యేయంగా పనిచేస్తున్నట్లు ఎమ్మెల్యే వంశీకృష్ణ శ్రీనివాస్ తెలిపారు. నియోజకవర్గ పరిధి వివిధ వార్డులకు చెందిన మహిళలకు వైజాగ్ పోర్ట్ అథారిటీ సహకారంతో అంబికాబాగ్ కళ్యాణ మండపంలో 100 ఉచిత కుట్టు మిషన్లు అందజేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడారు. మహిళలు ఆర్థికంగా నిలదొక్కుకోవడానికి స్వయం ఉపాధి ఎంతో అవసరమని పేర్కొన్నారు. కుట్టు మిషన్లు సమకూర్చిన పోర్ట్ చైర్మన్ అధికారులకు ధన్యవాదాలు తెలిపారు. కుట్టు మిషన్లు CSR యాక్టివిటీ ద్వారా సౌత్ నియోజకవర్గంలో మా మహిళా సోదరులకు కూడా ఇవ్వడం జరిగింది. రానున్న రోజుల్లో కూడా ఇంకా ఎక్కడైతే ఉమెన్ ఎంపవర్మెంట్ ఉంటుందో అక్కడ వాళ్ళకి ఏ అవసరం కూడా చేయడానికి కూటమి ప్రభుత్వం సొంతంగా రెడీగా ఉందన్న విషయాన్ని కూడా స్పష్టంగా తెలియజేస్తున్నాం. గతంలో కూడా ఇప్పటికీ 200-300 మంది కూడా ఆల్రెడీ పంపిణీ చేశాం. ఇంకా పంపిణీ చేయడానికి రెడీగా ఉన్నాం. మహిళల అభివృద్ధి లక్ష్యంగా పనిచేస్తున్న ముఖ్యమంత్రి గారికి, డిప్యూటీ సీఎం గారికి ప్రత్యేకంగా ధన్యవాదాలు. ఈ ప్రాంతం అందరూ కూడా మహిళలు ఎవరి మీద కూడా ఆధారపడకుండా వాళ్ళ కాళ్ళ మీద నిలబడాలి, వాళ్ళు ఆర్థికంగా సామాజికంగా ఎదగాలని ఒక లక్ష్యంతో వాళ్ళు కుటుంబ మిషన్లు అడిగారు. వాళ్ళందరూ కూడా చిన్న చిన్న షాపులు పెట్టుకొని జీవనోపాధి చేసుకొని హ్యాపీగా ఉండడానికి తోడ్పడుతుంది. ఎవరైతే షాపులు పెట్టుకొని డెవలప్ అవుతారో ఇంకా కూడా మళ్ళీ కూడా ఇవ్వడానికి కూడా మేము రెడీగా ఉన్నామని చెప్పడం జరిగింది. ముఖ్యంగా పోర్ట్ చైర్మన్ గారు మేము ఏవాడినా కూడా వెంటనే ఒక పక్క SL కెనాలకు కానీ ఈ కుటుంబ మిషన్లు కానీ ఏవాడినా కూడా మానవతా దృక్పథంతో అడిగిన వెంటనే ఇస్తున్న మా చైర్మన్ గారికి ప్రత్యేకంగా ధన్యవాదాలు. అలాగే డిప్యూటీ చైర్మన్ గారికి, మా పోర్టు అధికారులు అందరూ కూడా ప్రత్యేకంగా ధన్యవాదాలు. రానున్న వాళ్ళ సహాయంతో ఇంకా ఎన్నో సేవా కార్యక్రమాలు చేస్తామని కూడా తెలియజేస్తాం. ఈరోజు విశాఖ దక్షిణ నియోజకవర్గం శాసనసభ్యులు
గౌరవనీయులు శ్రీ వంశకృష్ణ శ్రీనివాస్ గారు మహిళా సాధికారత పెంపొందించే విధంగా నియోజకవర్గంలోని అన్ని కులాలు అన్ని మతాలు కలుపుతూ సుమారు 100 మంది మహిళలకు విశాఖ పోర్ట్ అథారిటీ ట్రస్ట్ సిఎస్ఆర్ నిధులతో వారందరితో మాట్లాడి విశాఖ దక్షిణ నియోజకవర్గ మహిళలందరినీ కూడా వారి సాధికారత పెంపొందించే విధంగా కుట్టు మిషన్లు ఇవ్వడం జరిగింది. ఈ యొక్క కార్యక్రమం ఇది 2వ విడత. ఇది రానున్న రోజుల్లో ఎమ్మెల్యే వంశకృష్ణ శ్రీనివాస్ గారు కంటిన్యూ చేయడం జరుగుతుంది. మహిళలకు పెద్దపీట వేసిన ప్రభుత్వం ఏదైనా ఉందంటే అది కూటమి ప్రభుత్వం అని ఈ సభాముఖంగా మీ అందరికీ తెలియజేసుకుంటున్నాను. ప్రభుత్వం నిర్దేశించిన హ్యాపీ సండే కార్యక్రమాన్ని విజయవంతం చేసేందుకు ప్రతి ఒక్కరూ కృషి చేయాలని కమిషనర్ బాలస్వామి అన్నారు. ప్రతి నెల 2, 4వ ఆదివారాల్లో హ్యాపీ సండే కార్యక్రమాలు నిర్వహించాలని ప్రభుత్వం నిర్దేశించిందన్నారు. దీని ప్రకారం ఈ నెల 22వ తేదీన హ్యాపీ సండే కార్యక్రమానికి నిర్వహించడానికి సన్నాహాలు చేస్తున్నట్లు వెల్లడించారు. ఈ కార్యక్రమంలో స్థానిక యువత కళాకారులను తమ ప్రతిభను ప్రదర్శించే విధంగా కార్యక్రమాలు రూపొందించబడ్డాయని అన్నారు. దీనివల్ల సామూహిక భాగస్వామ్యం కలగడంతో పాటు సాంస్కృతిక, జానపద, పౌరాణిక, సాంప్రదాయ కళారూపాలను ప్రోత్సహించే దిశగా మంచి అవకాశాలు కల్పించబడతాయని చెప్పారు. ఈ నెల 22వ తేదీన స్థానిక కోట వద్ద హ్యాపీ సండే కార్యక్రమాన్ని నిర్వహిస్తున్నట్లు తెలిపారు. పూర్వ ముఖ్యమంత్రి వర్యులు శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారి ఆదేశముల మేరకు, వారి యొక్క ఆలోచనల మేరకు హ్యాపీ సండే కార్యక్రమం రేపు అనగా ఫిబ్రవరి 22వ తారీఖు నుండి కూడా రాష్ట్రమంతా వ్యాపకంగా కూడా అమల్లోకి వస్తుంది. దీన్ని మనం నిర్వహించుకుంటున్నాం. ముఖ్యంగా మన విజయనగరం నగరపాలక సంస్థ అర్బన్కు సంబంధించి కోట వద్ద కార్యక్రమాన్ని ఏర్పాటు చేసాం. ఉదయం 6:30 నుండి 8:30 వరకు ఈ కార్యక్రమం 2 గంటలు ఉంటుంది. ఈ కార్యక్రమం ఉద్దేశం ఏంటంటే నగర పరిధిలో నివసించే ప్రజలందరూ కూడా మంచి ఆరోగ్యంతో మానసిక ఒత్తిడిని జయించి ఉల్లాసంగా, ఉత్సాహంగా ఆ ఒక్కరోజైనా సరే, ఇప్పుడు ఈ సమాజం ప్రజెంట్ పరిస్థితులు ఏటున్నాయి అంతా కూడా టెక్నాలజీ అన్నీ కూడా ఉరుగులు పరుగులు మొత్తం అంతా కూడాను ఆలోచన పరంగా అందరికీ సందేశాన్ని ఇచ్చే గీతాలతో రేపు ఈ కార్యక్రమం ప్రారంభిస్తున్నాం. ఉదయం 6:30 నుంచి కోట దగ్గర 8 గంటల వరకు 8:30 వరకు ఈ కార్యక్రమం ఉంటుంది. కాబట్టి ప్రజలందరూ కూడా ఈ హ్యాపీ సండే కార్యక్రమంలో పాల్గొని అందరూ కూడా ఈ మానసిక రుగ్మతల నుండి, మానసిక ఒత్తిడి నుండి బయటికి వచ్చి సరదాగా మైండ్ పీస్ఫుల్గా ఉంచుకొని మంచి ఆరోగ్యంతో ప్రజలందరూ ఉండాలని, మా అభివృద్ధిగా ఉండాలని చెప్పిందే మన గౌరవ ముఖ్యమంత్రి వారి తాలూకా ఆలోచన విధానం. కాబట్టి దాని తెలుగుదండు ఆధ్వర్యంలో మద్దెలపాలెం కోడెలు తెలుగు తల్లికి విగ్రహం వద్ద మాతృభాషా దినోత్సవం నిర్వహించారు. అమ్మకు వందనం, అమ్మ భాషకు వందనం పేరిట ఈ కార్యక్రమం జరిగింది. తెలుగుదండు వ్యవస్థాపక అధ్యక్షుడు పర్వస్తు ఫణిశైన సూరి తెలుగు తల్లి విగ్రహానికి పూలమాలలు వేసి నివాళులు అర్పించారు. మా తెలుగు తల్లికి మల్లెపూ దండ గీతాన్ని ఆలపించారు. ఈ సందర్భంగా సూరి మాట్లాడారు. అమ్మలాంటి తెలుగు భాష పరిరక్షణ మన అందరి బాధ్యత అని పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలో కవులు, కళాకారులు, సాహితీవేత్తలు, భాషాభిమానులు పాల్గొన్నారు. ఈరోజు ఫిబ్రవరి 21 అంతర్జాతీయ మాతృభాషా దినోత్సవం. 2000 సంవత్సరం నుండి దాదాపుగా 25 ఏళ్లుగా ప్రపంచమంతా కూడా మాతృభాషలు వర్ధిల్లాలి అని ఈ కార్యక్రమాన్ని యునెస్కో వారి సూచన మేరకు ప్రపంచవ్యాప్తంగా మాతృభాషాభిమానులందరూ కూడా చేసుకున్నటువంటి ఒక పెద్ద పండుగ, ప్రపంచ పండుగ ఈ అంతర్జాతీయ మాతృభాషా దినోత్సవం. దీనికి కారణం ఏంటి అంటే దాదాపుగా 1956లో బెంగాలు అప్పుడు తూర్పు పాకిస్తాన్గా ఉన్న సమయంలో పాకిస్తానీయులు ఉర్దూ భాషను బెంగాలీయుల మీద రుద్దడానికి ప్రయత్నం చేస్తే మాతృభాషాభిమానులైన బెంగాల్ వాసులు మా మాతృభాషలోనే మేము మాట్లాడతాం, మా మాతృభాషే మాకు కావాలి అని వారు పోరాడారు. ఆ పోలీసు కాల్పుల్లో యువకులు, ఆ భాషాభిమానులు, ఉద్యమకారులు ఒక 3 చనిపోయారు. వారి అమరత్వానికి గుర్తుగా యునెస్కో వారు ప్రతి సంవత్సరము ఫిబ్రవరి 21వ తేదీని అంతర్జాతీయ మాతృభాషా దినోత్సవంగా గుర్తించి జరుపుకుంటూ ఉన్నాం. ఈ ఫిబ్రవరి 21 ప్రపంచానికే కాదు, ముఖ్యంగా మన తెలుగువారికి ఒక స్ఫూర్తినిస్తుంది. అంటే ఈరోజు ప్రపంచంలో కావచ్చు, మన దేశంలో కావచ్చు, మన తెలుగు భాషకు జరుగుతున్నటువంటి అన్యాయము
ప్రపంచంలో ఏ భాషకు లేదు. మన తెలుగు తల్లికి మనకు కలిగిస్తున్నటువంటి కడుపు మంట ముందు ఏ తల్లి కడుపు మంట కూడా తక్కువే. కాబట్టి ఈరోజు మనకు స్ఫూర్తినిచ్చేటువంటి అంశం ఏంటి అంటే, ఒక హిందూ సనాతన ధర్మాన్ని కించపరుస్తూ వైసీపీ ఎమ్మెల్సీలు శాసనమండలిలో చేసిన తీరును తీవ్రంగా ఖండిస్తున్నామని ఎమ్మెల్సీ కావలి భీష్మ నిలమర్ల ఎమ్మెల్యే లోకం నాగమాధవులు అన్నారు. జిల్లా తెలుగుదేశం పార్టీ కార్యాలయంలో వారు మీడియాతో మాట్లాడారు. ఈ సందర్భంగా ఎమ్మెల్సీ కావలి భీష్మ మాట్లాడుతూ తిరుమల లడ్డు ప్రసాదం కల్తీ జరగలేదని, వైసీపీ శాసనమండలి సభ్యులు శాసనమండలిలో వెంకటేశ్వర స్వామి ఫోటో పట్టుకొని వచ్చినప్పుడు చాలా మంది చెప్పులు వేసుకుంటూ సభలోకి వచ్చారని ఆరోపించారు. సభలో నుంచి వెళ్లిపోవాలని శాసనమండలి స్పీకర్ చెప్పాలి, కానీ సభలో ఉంచడం ఏమిటని ప్రశ్నించారు. శాసనమండలి విపక్ష నేత బొత్స సత్యనారాయణ నోరు విప్పితే అబద్ధాలు ఆడుతున్నారని ధ్వజమెత్తారు. దమ్ముంటే శాసనమండలి సభ్యులు రాజీనామా చేయాలని డిమాండ్ చేశారు. మీడియా సమావేశంలో టీడీపీ జిల్లా అధ్యక్షుడు కిమిడి నాగార్జున, బీజేపీ జిల్లా అధ్యక్షుడు రాజేష్ వర్మ తదితరులు పాల్గొన్నారు. సమావేశాలు స్టార్ట్ అవ్వగానే ఈరోజు మండలిలోనే కాదండి, మొదటి రోజు అసెంబ్లీ సమావేశాలు స్టార్ట్ అయినప్పుడు మొత్తం అందరం కలిపి గౌరవ గవర్నర్ గారి ప్రసంగం వినడానికి వస్తాం. ఎమ్మెల్సీలు ఎమ్మెల్యేలు అందరం కలిపి, మంత్రులు. ఆ ప్రసంగానికి వచ్చిన తీరు, అక్కడ వాళ్ళు 10 నిమిషాల్లో చేసిన విధ్వంసం, ప్లకార్డులు పట్టుకొని వచ్చి శాంతి భద్రతలను కాపాడాలంట. ఏంటో అసలు వాళ్ళు ఏం మాట్లాడుతున్నారో, శాంతి భద్రతల లోపం ఎప్పుడు జరిగిందో, ఎప్పుడు శాంతి భద్రతలు పరిరక్షించబడుతున్నాయో ప్రజలకు తెలియదంటారా? అండ్ అక్కడ జగన్మోహన్ రెడ్డి గారు, నేను అబ్జర్వ్ చేస్తున్నాను ఆయన్ని, ఎందుకంటే నేను శాసనసభలో ఉన్నాను కాబట్టి, అవన్నీ కూడా చింపేసి అక్కడ పడేయమని ఆయన సిగ్నల్ ఇస్తున్నారు. అంటే ఒక గౌరవ పదవిలో కొన్నాళ్ళు ఉన్న తర్వాత కూడా ఆయనకు బుద్ధి రాలేదంటే నిజంగా నాకు చాలా ఆశ్చర్యంగా ఉంది. నిన్న చాలా క్లియర్గా చెప్పాం, మేము లడ్డూ గురించి డిస్కస్ చేద్దాము, దీని గురించి అసలు సిట్ ఏమనింది, సిబిఐ అనింది, దీన్ని సెపరేట్గా షార్ట్ డిస్కషన్ పెట్టుకొని బీఎస్సీలోని ఎలాంటి నిర్ణయం తీసుకుంటే దాన్ని బట్టి అలా వెళ్దామని కూడా చెప్పడం జరిగింది. నో, వాళ్ళకి అది అవసరం లేదు. వాళ్ళు ఇష్యూ చేద్దాం అనుకున్నారు, వ్యూహంతో వచ్చారు, 4 రోజులు అలాగే చేస్తూ ఉన్నారు. ఈ 4వ రోజు నిన్న మాత్రం పిచ్చి పరాకాష్ఠకి వెళ్ళిపోయినట్టు వెంకటేశ్వర స్వామి ఫోటో తీసుకొని వచ్చి, అది కూడా చెప్పులు వేసుకొని, మామూలు ఒక చిత్తు పేపర్ మనం ఎలా పట్టుకుంటామో అలా పట్టేసుకొని పేపర్ నలివేసి, అసలు ఆయనని అందరూ మూకముడిగా వచ్చి పోడియం దగ్గర ఇలా నిల్చున్నారు, చెప్పులు వేసుకున్నారు. అది కూడా మేము చెప్పులు వేసుకున్నారు, ఇది చాలా దాష్టికం అధ్యక్ష అనుకొని మేము మళ్ళీ వెంటనే చైర్మన్ గారి దగ్గరికి వెళ్ళి ప్రొటెస్ట్ చేయడానికి వెళ్ళేటప్పటికి వెంటనే 4-5 చెప్పులు ఇప్పారండి, అంతే. అసెంబ్లీలో ఎలాగో 11 సీట్లు ఇచ్చినా సరే వచ్చి సావడం లేదు. ఇక్కడ వచ్చి కూడా ప్రయోజనం లేకుండా పోయింది. ప్రతిరోజు ఇదే తతంగం. ఇప్పుడు మీరందరూ చూశారు, బొత్స సత్యనారాయణ గారికి ఆయనకి నోట్లో నుంచి వస్తే మాటలు రావు, వచ్చిన మాటలు అబద్ధాలు చెప్పారు కదా. ఇప్పుడు మాధవ్ కూడా చెప్పారు, ఎమ్మెల్సీ, మేము మీ ప్రూఫ్ చూపిస్తే మేము రిజైన్ చేస్తామనుకొని. చేస్తారా? దమ్ముందా? ఆంధ్ర విశ్వవిద్యాలయం ప్రాంగణంలో 3.5 కోట్లతో నిర్మించిన మహాబోధి మేకపాటి గౌతమ్ రెడ్డి ఇంటర్నేషనల్ సెంటర్ ఫర్ మెడిటేషన్ ధమ్మ కేంద్రం ప్రారంభోత్సవం ఘనంగా జరిగింది. ఈ సెంటర్ను గౌతమ్ రెడ్డి తండ్రి రాజమోహన్ రెడ్డి ఈ కేంద్రాన్ని ప్రారంభించారు. అలాగే గౌతమ్ రెడ్డి విగ్రహాన్ని కూడా ఆవిష్కరించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడారు. తన కుమారుడు జ్ఞాపకార్థం నిర్మించిన ఈ మెడిటేషన్ ధమ్మ కేంద్రాన్ని మహాబోధి సొసైటీకి అప్పగించినట్లు చెప్పారు. ఇక్కడ విద్యార్థులతో పాటు పబ్లిక్ కూడా ధ్యానం చేసి మానసిక ఆరోగ్యాన్ని సొంతం చేసుకోవచ్చన్నారు. ఈ కార్యక్రమంలో ఏయూ మాజీ వీసీ ప్రసాద్ రెడ్డి, మాజీ రిజిస్ట్రార్ కృష్ణమోహన్, పలువురు బౌద్ధ భిక్షుకులు పాల్గొన్నారు. దీన్ని బౌద్ధ వాళ్ళకి మహాబోధి సొసైటీకి హ్యాండ్ ఓవర్ చేస్తున్నాం మేము. ఇక మీదట వాళ్ళే దీన్ని అంతా నడుపుతారు. ఇక్కడ ఇది ఈజ్ గోయింగ్ టు హెల్ప్ఫుల్ నాట్ ఓన్లీ స్టూడెంట్స్ ఆఫ్ ఆంధ్ర యూనివర్సిటీ అండ్ టు ది ఎంటైర్ పబ్లిక్ ఆఫ్ విశాఖపట్నం. దే కెన్ కమ్ హియర్ అండ్ డూ ది మెడిటేషన్ అండ్ డూ ది Dhamma and all those things for physical exercise as well as mental exercise. మనశ్శాంతి కూడా ఉండాలి. దేహ ఆరోగ్యంతో పాటు మనశ్శాంతి కూడా ఉండేదానికి అది చాలా ఉపయోగంగా ఉంటుంది. అది అందువల్ల ఈ రోజు నుంచి వాళ్ళు నడుపుతారు. దీన్ని మహాబోధి సొసైటీ నడుపుతుంది. ఇది ఏమైనా సరే మొట్టమొదట మన విజయ్ కుమార్ గారు వచ్చి నన్ను మొదటి వర్ధంతికి అక్కడ మా ఊరికి వచ్చి అడిగారు, మీరు ఈ పని చేయాలని.
నేను విశాఖపట్నం వచ్చి చూస్తానండి, చూసిన తర్వాత నచ్చితే ఓకే చెప్తానని చెప్పాను. రావడం జరిగింది. నేను చూసి నచ్చాను. మంచి పని, భవిష్యత్తు మంచి బాగానే ఉంటుంది. దీనికి గౌతమ్ బాబు పేరుతోటి ఆయన జ్ఞాపకార్థం ఉంటుంది అనే ఉద్దేశంతో ఓకే చేశాను. ఇట్ ఈస్ సెంటర్ ప్యూరిఫైస్ అండ్ డెవలప్స్ ది మైండ్, బోత్ ప్యూరిఫికేషన్ అండ్ డెవలప్మెంట్ మైండ్. హియర్ వీ క్యాన్ మేక్ ఏ వికెడ్ పర్సన్ ఎ వైస్ పర్సన్. ట్రాన్స్ఫార్మేటివ్ నాలెడ్జ్ విల్ బి దేర్. దుఃఖానికి కారణం అజ్ఞానం. అది పోవాలంటే జ్ఞానం కావాలి. జ్ఞానం కావాలంటే సమాధి, శీలం కావాలి. సమాధి మెడిటేషన్, శీలం ధమ్మ. దిస్ ఈజ్ మెడిటేషన్ అండ్ ధమ్మ, దట్ ఇస్ ది నేమ్ గివెన్ టు దాట్. ఆ రెండు పెడితే ఆటోమేటిక్గా జ్ఞానం బయట ఎరైజ్ అవుతుంది, బయట నుంచి కొనటం కాదు. ఆ జ్ఞానమే మీకు హ్యాపీ లైఫ్ ఇస్తుంది, ట్రాన్స్ఫార్మేటివ్ లైఫ్ ఇస్తుంది. లైఫ్ ఆఫ్టర్ లైఫ్, ఇహలోక బోధలోక పరలోక కూడా ఆనందాన్ని, సంతోషం కలిగిస్తుంది. అందరికీ మేలు, ప్రజలకి, స్టూడెంట్స్లో మెంటల్ స్ట్రెంగ్త్ సరిగ్గా లేక ఆ స్ట్రెస్ మేనేజ్ చేయలేక సూసైడ్ కూడా చేసుకుంటున్నారు. అవన్నీ ఓవర్కమ్ అవుతాయి. అది ఇలాంటిది నాట్ ఓన్లీ ఇన్ దిస్ ఆంధ్ర యూనివర్సిటీ, ఇట్ ఈస్ స్టార్టింగ్ హియర్, ఫస్ట్ ఆఫ్ ఇట్స్ టైప్ ఇన్ ఇండియా. నౌ ఎవ్రీ యూనివర్సిటీ విల్ ట్రై ఇట్, ఎవ్రీ యూనివర్సిటీ షుడ్ హ్యావ్ ఇట్, because this is a moral science, first democratic one, very very useful. Slowly you will also understand everything is free. జిల్లాలోని 13 మోడల్ స్కూల్స్లో 6వ తరగతి ప్రవేశాలకు దరఖాస్తులు ఆహ్వానిస్తున్నట్లు జిల్లా విద్యాశాఖ అధికారి యు మాణిక్యం నాయుడు తెలిపారు. ఈ రోజు కలెక్టరేట్లోని తన కార్యాలయంలో ఆయన వాజీ న్యూస్తో మాట్లాడారు. ఏప్రిల్ 12వ తేదీన దీనికి సంబంధించిన ప్రతిభ పరీక్ష ఉంటుందన్నారు. 2025-26 సంవత్సరంలోని 5వ తరగతి చదివిన వారు ఈ పరీక్షకు అర్హులని తెలిపారు. ఈ నెల 23వ తేదీ నుంచి మార్చి 31వ తేదీ వరకు 6వ తరగతి ప్రవేశాలకు దరఖాస్తు చేసుకోవచ్చని చెప్పారు. ఎస్సీ ఎస్టీ విద్యార్థులకు 125 రూపాయలు, ఓసీ బీసీ విద్యార్థులకు 200 రూపాయలు ఫీజు చెల్లించి దరఖాస్తు చేసుకోవాలన్నారు. ఏప్రిల్ 12వ తేదీన టెస్ట్ జరుగుతుంది. ఈ టెస్ట్కి అటెండ్ అవ్వాలంటే విద్యార్థులు 25-26 సంవత్సరంలో 5వ తరగతి చదివి ఉండాలి. ఈ పరీక్ష అటెండ్ అవ్వడానికి www.csc.ap.gov.in ఆర్ apms.ap.gov.in వెబ్సైట్లోకి వెళ్ళి అప్లై చేసుకోవచ్చు. ఈ అప్లై చేసుకోవడానికి ఎస్సీ అండ్ ఎస్టీ వాళ్ళకి 125 రూపీస్ ఫీజు చెల్లించవలసి ఉంటుంది. అలాగే ఓసీ బీసీ వాళ్ళు 200 రూపీస్ చెల్లించవలసి ఉంటుంది. ఈ అప్లై చేయడానికి 23 ఫిబ్రవరి నుండి 31 మార్చి 2026 వరకు సమయం ఉంది. ఆంధ్ర విశ్వవిద్యాలయం రిజిస్టర్ కార్యాలయ సమీప మెయిన్ ఎంట్రన్స్ గేట్ వద్ద ఉద్రిక్తత నెలకొంది. 5 రోజుల క్రిందట ఎస్ఎఫ్ఐ ఏబీవీపీ విద్యార్థి సంఘాల మధ్య వర్సిటీ వేదికగా గొడవ జరిగిన సంగతి తెలిసిందే. అప్పటి నుంచి విద్యాలయంలో పోలీసుల పహరా కొనసాగుతుంది. కాగా ఏబీవీపీ కార్యకర్తలు తమపై దాడికి పాల్పడిన ఎస్ఎఫ్ఐ గుండాలపై కేసు నమోదు చేయాలంటూ యూనివర్సిటీ యాజమాన్యం పోలీసులకు వ్యతిరేకంగా ఆందోళన చేపట్టారు. వీరిని కట్టడి చేసేందుకు పోలీసులు రోప్ పార్టీతో ఎంతగానో ప్రయత్నించినప్పటికీ ఒకరిద్దరు గేటు దాటి యూనివర్సిటీ లోపలికి ప్రవేశించారు. వారిని బయటికి తీసుకొచ్చేందుకు పోలీసులకు తలప్రాణం తోకకొచ్చింది. పోలీసులు డౌన్ డౌన్ అంటూ నినాదాలు చేశారు. దీంతో చేసేది లేక శాంతియుతంగా నిరసన తెలిపేందుకు ఏబీవీపీ కార్యకర్తలు పోలీసులకు అనుమతి ఇచ్చారు. దీంతో ఉద్రిక్తత కాస్త సడలింది. సిపి నచ్చజెప్పడంతోనూ అలాగే వర్సిటీ యాజమాన్యం విద్యార్థి సంఘాలతో సమావేశం నిర్వహించేందుకు అంగీకరించడంతో ఏబీవీపీ కార్యకర్తలు ఆందోళనను విరమించుకున్నారు. అయితే ఈ విరమణ తాత్కాలికమేమని, తమపై దాడికి దిగిన వారిపై చర్యలు తీసుకుంటే మళ్లీ ఆందోళనకు దిగుతామని మీడియా ముఖంగా స్పష్టం చేశారు. ఖచ్చితంగా కఠిన చర్యలు తీసుకోండి. ఆంధ్ర యూనివర్సిటీలో ఉన్నటువంటి స్టూడెంట్స్ను, బలుగు బడహీన వర్గాలకు చెందినటువంటి విద్యార్థులను తప్పుడు దారి పట్టించి ఒక అనేక దేశకు వ్యతిరేకంగా శక్తిగా తయారు చేస్తూ ఉన్నారు. ఆ శక్తికి అడ్డుకట్టలు వేయండి అని చెప్పి ఈ పోలీస్ డిపార్ట్మెంట్కి కానీ ఆంధ్ర యూనివర్సిటీకి వైస్ ఛాన్సలర్ కానీ చెప్పాం. అయితే ఎటువంటి చర్యలు లేవు. కాబట్టి ఈరోజు కడుపు మండిన మా కార్యకర్తలందరూ కూడా ఆంధ్ర యూనివర్సిటీ గేట్ల ముందు కూర్చున్నారు. ఒకటే మేమందరం కూడా ప్రణాళిక, ఒకటే మేమందరం కూడా ప్రమాణం చేసుకున్నాం. ఆంధ్ర యూనివర్సిటీ శతాబ్ది రాబోతా ఉంది. కమ్యూనిస్టులు లేని
శతాబ్ది ఉత్సవాలు ఆంధ్ర యూనివర్సిటీ చేసుకుంటుంది. దాన్ని ఈ చాతగాని వైస్ ఛాన్సలర్కు మేము కమ్యూనిస్టులు లేని ఆంధ్ర యూనివర్సిటీని బహుమానం ఇస్తా ఉన్నాం. తీసుకో, దానికి ఇక్కడే మేము అందరం కూడా ప్రారంభం చేస్తా ఉన్నాం చెప్పి ఈ వీసీకి తెలియజేస్తా ఉన్నాం. గత కొన్ని రోజులుగా ఆంధ్ర విశ్వవిద్యాలయంలో జరుగుతున్నటువంటి అశాంతి నెలకొల్పినటువంటి ఏదైతే ఎస్ఎఫ్ఐ ఏఎస్ఎఫ్ గుండాలు చేసినటువంటి ఈ యొక్క అరాచక తత్వాన్ని ఏబీవీపీ ప్రశ్నించడం జరిగింది. గత 3 రోజులుగా వీసీ గారికి, రిజిస్ట్రార్ గారికి, అసిస్టెంట్ కమిషనర్ ఆఫ్ పోలీస్ గారికి, ఈరోజు ఇక్కడ ఈ నగర కమిషనర్ గారికి మేము కంప్లైంట్ చేయడం జరిగింది. ఈరోజు ఈ నిరసన తెలిపిన తర్వాత స్వయాన ఈ యొక్క యూనివర్సిటీ రిజిస్ట్రార్ మరియు వీసీ గారు మా కార్యకర్తలు లోపలికి పిలిచి స్పష్టమైన హామీ మేము ఇచ్చినటువంటి ఏదైతే రిప్రజెంటేషన్లో ఉన్నటువంటి ఈ యొక్క పాయింట్స్ని తీసుకొని ఈరోజు 2:30కి అందరితో పాటు సిపి అసిస్టెంట్ కమిషనర్ ఆఫ్ పోలీస్, రిజిస్ట్రార్ గారు, రెక్టర్ గారు, వీసీ గారు, ప్రిన్సిపల్స్, ఆర్డీఓ వీళ్ళందరి సమక్షంలో మీటింగ్ పెట్టి నిన్న ఏదైతే ఆధారాలు మేము ఇచ్చామో అక్రమంగా ఏదైతే యూనివర్సిటీ యొక్క ఉత్తర్వులకు అతీతంగా వీళ్ళు ఈ యొక్క పాంప్లెట్లు పంచారో పాజివార్తలు ఇప్పుడు కాసేపు విరామం. భోగపురం మేజర్ పంచాయతీలో సమస్యలు కోకొల్లలుగా ఉన్నప్పటికీ ఇక్కడ ప్రాతినిధ్యం వహిస్తున్న 3 మహిళా ఎంపీటీసీలు, 1 సర్పంచ్ ఉన్నప్పటికీ గ్రామ సమస్యలపై ఏనాడు మండల సర్వసభ్య సమావేశంలో ప్రస్తావించకపోవడంపై పలువురు విమర్శలు గుప్పిస్తున్నారు. ప్రతి 3 నెలలకు ఒకసారి జరిగే మండల సమావేశాలకు భోగపురం నుంచి ఈ మహిళా ప్రజాప్రతినిధులు విధిగా హాజరవుతున్నారు తప్ప ఏ ఒక్క సమస్య కూడా అడిగే పాపాన పోలేదని, అలాంటప్పుడు గ్రామంలో సమస్యలు ఎలా పరిష్కారం అవుతాయని పలువురు ప్రశ్నిస్తున్నారు. గ్రామాల్లో బట్టి కాలువ మొదలుకొని ఇంటింటి కొలాయిలు, కుక్కల సైర వ్యవహారం, దోమల బెడద, ఆర్టీసీ బస్సులు లేకపోవడం వంటి సమస్యలతో పాటు చెరువుగట్లు ఆక్రమణలు, రహదారుల సమస్యలతో పాటు ప్రజా సంక్షేమంపై ఏ ఒక్క సమావేశంలోనూ ప్రస్తావించిన పాపానే పోలేదు. భోగాపురం మహిళా ప్రజా ప్రతినిధుల తీరు ఇదేనా అని ప్రతి ఒక్కరూ ముక్కున వేలు వేసుకుంటున్నారు. ఇదిలా ఉండగా గత కొద్ది రోజులుగా భోగాపురం, సుందరపేట గ్రామాలకు చెందిన రైతాంగం భూములు పోతాయని ఒక పక్క ఆందోళన చెందుతున్నా, అయితే ఈ నెల 22 ఆదివారం జరగబోయే సర్వసభ్య సమావేశంలో మహిళా ప్రజాప్రతినిధులు సమస్యలపై నోరు విప్పుతారో లేదో వేచి చూద్దాం. సుమారు 4.5 ఏళ్ల పదవీ కాలం పూర్తవుతున్నా ఇంతవరకు ఏ ఒక్క సమస్య కూడా ప్రజలపై ఎన్నుకోబడిన భోగాపురం పంచాయతీకి సంబంధించిన ఎంపీటీ సభ్యులు, సర్పంచ్ సమస్యలపై ప్రస్తావించకపోవడంపై పలువురు పలు విధాలుగా చర్చించుకుంటున్నారు. ఇప్పటికైనా స్థానిక ప్రజాప్రతినిధులు మౌనం వీడి సమస్యలపై ప్రస్తావించి అభివృద్ధికి తోడ్పాటు కావాలని గ్రామ ప్రజలు కోరుతున్నారు. శ్మశాన వాటిక దారి కోసం పాత కొత్త వెంకోజీపాలెం గ్రామస్తులు గత వారం రోజులుగా రిలే నిరాహార దీక్ష కొనసాగిస్తున్నారు.
సమస్యకు పరిష్కారం దొరికే వరకు పోరాటం సాగిస్తామని దీక్షాపరులు స్పష్టం చేశారు. శ్మశాన వాటిక జోలికి రావద్దని, తమ దారికి ఇబ్బంది కలిగించొద్దంటూ నినాదాలు చేశారు. ఈ సందర్భంగా కొత్త వెంకోజీపాలెం గ్రామ సేవా సంఘం ప్రధాన కార్యదర్శి పీలా ప్రేమ్ కుమార్ మాట్లాడారు. 150 ఏళ్ల చరిత్ర ఉన్న ఈ శ్మశాన వాటికకు తామంతా సొంత డబ్బుతో దారి ఏర్పరచుకుంటే దాన్ని కూడా ఎన్విరాన్మెంట్ అధికారులు నిరాకరించడం దుర్మార్గమని వాపోయారు. 3.5 ఎకరాల స్థలంలో ఉన్న ఈ శ్మశాన వాటిక స్థలం చాలా విలువైందని, కబ్జాదారులు కన్నుపడి చివరకు కోర్టులో కేసు వేసే పరిస్థితికి వచ్చారని, దీన్ని గ్రామ సేవా సంఘం, సీతారామ సేవా సంఘం, అంబేద్కర్ ఎస్సీ ఎస్టీ సంఘం ఐక్య పోరాటం చేసి అడ్డుకొని తీరుతామని స్పష్టం చేశారు. చరిత్ర చూసుకుంటే 150 ఏళ్ళ చరిత్ర ఉంది శ్మశాన వాటికి. మా పూర్వీకుల నుంచి కూడా అందరినీ కూడా ఇక్కడే దానపరుస్తున్న పరిస్థితి ఇక్కడ ఉంది. అయితే అప్పట్లో రోడ్లు కూడా రాకముందు ఇదంతా మామిడి తోటగా ఉన్నప్పటి నుంచి కూడా మొత్తం 3 ఎకరాల 30 సెంట్లు మేము శ్మశానానికి కేటాయించుకొని శ్మశానంగా వాడుతున్న పరిస్థితి ఉంటే, కొంతమంది కబ్జాదారులు కుట్రపూరితంగా ఈ సిటీ కదా, సిటీలో కొన్ని వేల కోట్ల రూపాయలు విలువ చేసే భూమిని శ్మశానంగా మార్చడం ఇష్టం లేక ఈ శ్మశానాన్ని కబ్జా చేయడానికి పాటుపడుతూ తప్పుడు కేసులు వేసి కోర్టులో వేసి ఇబ్బంది పెట్టే పరిస్థితికి వచ్చింది. అయితే మా 2 గ్రామాల్లో కూడా 3 సంఘాలు ఈ శ్మశానాన్ని వాడడం జరుగుతుంది. గ్రామ సేవా సంఘం, సీతారామ సేవా సంఘం, అంబేద్కర్ ఎస్సీ ఎస్టీ సంఘం వారు మూడు సంఘాల వారు కూడా ఈ యొక్క శ్మశానాన్ని వాడడం జరుగుతుంది. అయితే ఇది కబ్జా చేసేందుకు వీలు పడట్లేదని చెప్పి శ్మశానానికి త్రోవ లేకుండా చేద్దామని చాలామంది గంజాయి వారిని కానీ మందు తాగే వారిని ప్రోత్సహించి లోపలికి పంపించి ఈ మార్గ మధ్యంలోనే బీరు సీసాలు విరగొట్టి అన్ని ఆ విధంగా కకావికలం చేసి లోపలికి ఒక శవాన్ని తీసుకొస్తే లోపలికి రాలేని పరిస్థితి విధంగా దీన్ని తయారు చేయడం జరిగింది. అయితే మేము అన్ని రాజకీయ పార్టీలు కానీ రాజకీయ నాయకులను కానీ ఆశ్రయించడం జరిగింది. మేము ఎక్కని మట్టి లేదు, కలవని మనిషి లేడు. అలా చేస్తుంటే అధికారులను కలిసాం, ప్రభుత్వాలను కలిసాం, మా గోడు వినిపించుకున్నాం, ఎన్నో రిప్రజెంటేషన్లు ఇచ్చాం. జీవీఎంసీ కమిషనర్ కానీ, ఎంఆర్ఓకి కానీ, లేదంటే స్పందనలో ఫిర్యాదు చేసాం, కలెక్టరేట్లో ఫిర్యాదు చేసాం. కానీ మా గోడు కానీ మిగిలిపోయింది, కానీ ఎవరు కూడా పట్టించుకొని పాపని పోలేదు. సపోర్ట్ చేయాల్సింది పోయి ఇక్కడ ఏం చేశారంటే ఎండోమెంట్స్ వారు వచ్చి అడ్డగోలుగా వ్యవహరించి ఈ రోడ్డు అంతా తీసేస్తాం, ఈ గేట్లో విరగొట్టి మా కొత్త గేట్ వేస్తాం, ఈ రోజు నుంచి మీకు శ్మశానానికి తోవకూడదు అని చెప్పి మమ్మల్ని అందరినీ కూడా భయభ్రాంతులు గురి చేసిన పరిస్థితి కిందట ఆదివారం చేశారండి. అప్పుడు మొదలుకొని ఇప్పుడు వరకు కూడా ఈ రోజుకి 7వ రోజు దీక్ష నిర్విరామంగా ప్రతిరోజు కూడా 1000 మందికి తక్కువ కాకుండా ఇక్కడ రిలే నిరాహార దీక్ష చేపడుతున్నామండి. ఈరోజు చూసుకుంటే ఈరోజు జీవీఎంసీ కమిషనర్ గారు వస్తారని కొంత వార్త వచ్చింది, మళ్ళీ ఇప్పుడు ఏదో రారని చెప్పి తెలిసిందండి. మేము ఎంతకాలం మేము ఎలా వేచి చూడాలో మాకైతే అర్థం అవ్వట్లేదు. మీరు ఎలాగా రోడ్డు వేయలేదు, వేసుకున్న రోడ్డును కూడా ఎరగొడతాం అంటే మేము ఎంతవరకు ఇక్కడ అందరూ కూడా కూలీ నాలా చేసుకొని బతికేవారు, జీవనం సాధించేవారు. ఇప్పుడు మేము అంత కష్టపడి వేసుకున్న రోడ్డుని తీసేస్తామంటే అది ఎంతవరకు సంబంధించి మేము అడుగుతున్నాం. ఇంకొకటి, మాకు శ్మశానం ఉన్నది కరెక్ట్, 150 ఏళ్ళ చరిత్ర గల శ్మశానం, అక్కడ సమాధులు ఉన్నాయి, అన్నీ ఉన్నాయి, విత్ ప్రూఫ్స్ ఉన్నాయి, ఇక్కడ బోర్డు ఉంది, పాత బోర్డు ఉంది. మరి ఇది తోవని ఇన్ని ప్రూఫ్స్ ఉన్నా కూడా ఇది మీకు తోవ కాదని చెప్పి తప్పుడు డాక్యుమెంట్లు ఏవో సృష్టించి చెప్తే మేము ఎక్కడికి వెళ్ళాలి, ఎవరిని, మాకు ఏ ప్రభుత్వాలు కానీ రాజకీయ నాయకులు కానీ ఎవరో ఒకరు మాకు దయచేసి మా గోడు విని దయచేసి ఇక్కడికి వచ్చి దీన్ని ఏదో చేసి ఏదో విధంగా మాకు భరోసాను కల్పించి మా రోడ్డు తీయకుండా చేయాలని మేము అందరినీ కూడా. పార్తీపురం మున్సిపాలిటీ పరిధిలో ప్రతి ఏటా ఫిబ్రవరి 4వ వారంలో సిడ్లి పోతన్న యాత్ర నిర్వహించడం జరుగును. మహాశివరాత్రి మరుసటి రోజు నుండి 8 రోజుల పాటు ప్రతి వీధిలోని గ్రామాల్లో పర్యటించి జోగి దండడం చేసి 9వ రోజు అష్టమి తిథి నాడు సిడ్లి పోతమ్మ ఎల్లమ్మ జాతర నిర్వహించడం జరుగుతుంది. పార్తీపురంలోని దుర్గగుడి రోడ్లో ఉన్న గుడి వద్ద ఈ యాత్ర ఫిబ్రవరి 24వ తేదీన మంగళవారం నాడు అంగరంగ వైభవంగా నిర్వహిస్తారు. ఈ పూజల వల్ల చిన్నారులకు నాడి కరడం, మూగ చెవుడు వంటి వ్యాధులు దరిచేరవని భక్తుల విశ్వాసం. అలాగే మహాశివరాత్రి రోజు తల్లికి ఉపాసన చెప్పి పిలుస్తాము, డప్పు కొట్టి 8 రోజులు వీధులు వాడవాడల్లో తిరిగి 9వ రోజుని అష్టమి తిథి రోజు ముహూర్తం ప్రకారం తిథి ప్రకారం ఈ సిర్లిపోతన యాత్ర జరుగుతుంది. అలాగే ఈ సంవత్సరం తేదీ 24 2వ నెల 2026 మంగళవారం అనగా ఈ యాత్ర జరుగుతుంది. మన పాలకొండ రోడ్డు ఫ్లైఓవర్ పక్కని దొర చెట్టు ప్రాంగణంలో సిర్లిపోతన ఎల్లమ్మ
జాతర జరుగుతుంది. కావున 50 మంది భక్తులు ఇచ్చేసి ఈ యొక్క సిరిలిపోతున్న ఎల్లమ్మ అనుగ్రహం పొందుతారని, అలాగే ఎల్లమ్మ సిరిలిపోతున్న యాత్ర మహిమ ఏంటంటే చిన్నపిల్లలకి దురదలు రావడం వంటివి, నారి కారణం వంటిది, అదే నుసులు దురదలు వంటి చిన్నపిల్లలు బెదరడం, మొక్కుబళ్ళు ఏదో చెల్లిస్తారు. ఆంధ్ర విశ్వవిద్యాలయం రిజిస్టర్ కార్యాలయ సమీప ప్రధాన ప్రవేశ ద్వారం వద్ద ఏబీవీపీ కార్యకర్తల ఆందోళనతో ఉద్రిక్తత నెలకొంది. దీన్ని నివారించేందుకు పోలీస్ కమిషనర్ శంఖభ్రత బాగ్చి రంగప్రవేశం చేశారు. ఏబీవీపీ కార్యకర్తల వద్దకు చేరుకొని ఆందోళనకు గల కారణాలతో ఓర్పుతో అడిగి తెలుసుకున్నారు. వారిలో విద్యార్థులు ఎవరు, కానివారెవరని తెలుసుకునేందుకు గుర్తింపు కార్డులను కూడా పరిశీలించారు. విద్యార్థుల మీద కేసులు పెట్టడం క్షణంలో పని అని, అలా కేసులు పెడితే బంగారు భవిష్యత్తు దెబ్బతింటుందని, అందుకే ఆలోచిస్తున్నామని అర్థం చేసుకుని చక్కగా చదువుకోవాలని హితవు పలికారు. విశ్వవిద్యాలయ శతాబ్ది ఉత్సవాల నేపథ్యంలో ప్రతిష్టతను పెంచేలా విద్యార్థులు వ్యవహరించాలని పిలుపునిచ్చారు. యూనివర్సిటీ యాజమాన్యం విద్యార్థి సంఘాలతో సమావేశం నిర్వహించి పరిస్థితిని చక్కదిద్దుతామని హామీ ఇచ్చారు. దీంతో వారంతా శాంతించారు. కొన్ని ఇష్యూస్ ఆంధ్ర విశ్వ పరిషత్ కళా పరిషత్లో జరుగుతున్నాయి. అవి మంచిది కాదు. భవిష్యత్తులో జరగకుండా చూడడానికి నేను రిక్వెస్ట్ చేశాను మీటింగ్ పెట్టమని. మీటింగ్ కాకుండా కొందరి మీద చర్య కూడా తీసుకోవాల్సి వస్తుంది. అది కూడా చేద్దాం, 1 by 1 చేద్దాం. మన ముఖ్యమైన ఉద్దేశం ఏంటి? 2 ముఖ్యమైన ఉద్దేశాలు మనం గుర్తు పెట్టుకోవాలి. స్టూడెంట్స్ అర్థం చేసుకుంటారు. స్టూడెంట్స్కి చెప్తున్నాం, నేను మెడికల్ కాలేజ్లో చదివాను 5.5 సంవత్సరాలు. మొదటి రోజు నాకు బాగా ర్యాగింగ్ చేశారు. ఎలా? ఏబీవీపీ, ఎస్ఎఫ్ఐ, ఛాత్ర పరిషత్ ఎలా ర్యాగింగ్ చేశారు? మేము ఆల్రెడీ ఇతనికి చెప్పాము స్టోరీ. నన్ను బలవంతంగా తీసుకెళ్లారు. ఎక్కడికి? క్యాంటీన్కి తీసుకెళ్లారు. తీసుకెళ్ళి నీ మెనూ కార్డ్ చూడు, ఎటువంటి ఐటమ్స్ కావాలి, తినాలి, అంత డబ్బు మేమే కడతాం. ఫస్ట్ ఏబీవీపీ వాళ్ళు తినిపించి మా మెంబర్గా ఉండాలని చెప్పారండి. నేను విన్నాము. నెక్స్ట్ ఎస్ఎఫ్ఐ వచ్చి అలాగే మళ్ళీ తినిపించి మా మెంబర్గా ఉండాలని చెప్పారండి. నేను విన్నాను. మళ్ళీ ఛాత్ర పరిషత్ వచ్చి అదే చెప్పారండి. నేను విన్నాను. వాళ్ళు అందరూ వెళ్ళిపోయారు. 5.5 సంవత్సరాలు ఏ యూనియన్ మెంబర్గా నేను పనిచేయలేదు. ఓన్లీ చదువు మాత్రం చేశాము. నాకు 3 గోల్డ్ మెడల్స్ వచ్చాయి, 3 ఆనర్స్ వచ్చాయి. ఈరోజు ఈ స్థాయికి ఎదిగాము. ఎందుకంటే నాకు నా తల్లిదండ్రులు చెప్పారండి, యూనివర్సిటీలో చదవడం తప్ప ఏమీ చేయొద్దు. ప్రస్తుత సమాజంలో మాతృభాష ప్రాధాన్యత తగ్గుతుందని, అమ్మలాంటి తెలుగు భాషను పరిరక్షించుకోవాల్సిన బాధ్యత మనందరిపై ఉందని, ప్రభుత్వ కార్యాలయాల్లో పాలనా సంబంధ అంశాలన్నింటినీ తెలుగు భాషలోనే కొనసాగించాలని నవ్యాంధ్ర గ్రంథాలయ అధ్యక్ష ప్రధాన కార్యదర్శులు పి షణ్ముఖరావు, ఈపు విజయ్ కుమార్లు డిమాండ్ చేశారు. మాతృభాషలోనే విద్యాభ్యాసం కొనసాగిస్తే తెలుగు భాష ఔన్నత్యం మరింత విస్తృతమవుతుందని వారు పేర్కొన్నారు. మాతృభాష దినోత్సవ సందర్భంగా ఈరోజు జిల్లా ప్రజా గ్రంథాలయంలో నవ్యాంధ్ర గ్రంథాలయ అధ్యక్ష కార్యదర్శులు షణ్ముఖరావు, విజయ్ కుమార్ల ఆధ్వర్యంలో తెలుగు భాష పరిరక్షణకు కృషి చేస్తున్న నగరానికి చెందిన కవులు, రచయితలు చేగటి దివాకర్, నాలుగెసెల్ రాజు, గండ్రేటి శ్రీనివాస్, చోడి ఆదినారాయణలు ఘనంగా సత్కరించారు. ఈ సందర్భంగా సన్మాన గ్రహీతలు మాట్లాడుతూ ఎన్ని భాషలు నేర్చుకున్నా అమ్మలాంటి మాతృభాషను మరవరాదని విజ్ఞప్తి చేశారు. మాతృభాషను పక్కన పెడితే అమ్మను అవమానించినట్లేనని తెలిపారు. ఈ నేరాలకి, ఘోరాలకి, మోసానికి, మాయకి అన్నిటికీ కారణం ఏంటంటే యువత మంచి పుస్తకాలు చదవకపోవడం వల్లే. అదే చదువు ఉంటే ఈ తప్పులు జరగవు. మొన్న చూస్తే 7 ఏళ్ళ అమ్మాయి మీద అఘాయిత్యం, నిన్న చూస్తే 3 ఏళ్ళ అమ్మాయి మీద అత్యాచారం. ఏమిటి ఇవన్నీ? ఎక్కడికి వెళ్తుంది ఇది? దీనికి కారణం ఏంటంటే మనం తల్లిని చంపేశాం, అదే మాతృభాషను చంపేశాం. మాతృభాషను ఎప్పుడైతే చనిపోయిందో మీకు విలువలు రావు, మనుషుల్లో విలువలు రావు. నైతిక విలువలు అంటే తెలియదు. ఎలా బ్రతకాలి, సమాజాన్ని ఎలా చూడాలి అనేది అన్నీ మాయమైపోతాయి. ఇక మన మనుషులు ఏంటంటే ఇవాళ నేను ఇంకా స్ట్రైట్గా చెప్తున్నాను, మనుషుల్లా కాకుండా ఇంకా పశువులుగా బతికే రోజులు వస్తున్నాయి. ఎందుకంటే మన మాతృభాషను మర్చిపోయాం. అంచేత మాతృభాష కోసం కృషి అందరూ చేయాలి. తెలుగు ప్రజలని లేకపోతే ఏ భాషలో అయినా కాదు, 100కి 70 మందికే ఈరోజు సంతకం వచ్చు. చదవడం ఒక 30-40% కంటే ఎక్కువ రాదు. కానీ ఈరోజుకి పరిపాలన ఆంగ్లంలో జరిగితే ఆ చదువు రాని వాళ్ళకి ఏం తెలుస్తుంది? అందుకే
పేదవాళ్ళకి లేకపోతే వీళ్ళందరికీ ప్రభుత్వ కార్యాలయాలకు వెళ్ళాలంటే ఒక బిడియం, ఒక భయం, ఒక జంకు. అంటే వాళ్ళు సరిగ్గా వాళ్ళకి కావాల్సిన కోరికల్ని పెట్టి వెళ్ళలేకపోతున్నారు. ఎందుకంటే అసలు పరిపాలన తెలుగులో ఉండాలి కదా. కాబట్టి ఇప్పుడు ఇది కూడా అనువాదం కూడా చాలా ఈజీ అయిపోయింది. కాబట్టి పరిపాలన తెలుగులో ఉండాలా, విద్యాబోధన తెలుగులో ఉండాలా. విజయనగరం పురపాలక సంఘం ఆదాయం తీసుకువచ్చే అశ్లీల టెండర్లు ప్రక్రియను నేడు శ్రీకారం చుట్టారు. మున్సిపల్ అధికారులు పట్టణంలో రోడ్డుకు ఇరువైపులా ఉన్న చిరు వ్యాపారుల నుంచి అశ్లీలను వసూలు చేసేందుకు 2 టెండర్లు వేశారన్నారు. గత ఏడాది 32 లక్షలు రాగా ఈ ఏడాది 44 లక్షల టెండర్లు రావడం జరిగిందని అసిస్టెంట్ కమిషనర్ కిల్లాన అప్పల్ రాజు అన్నారు. టెండర్లు కైవసం చేసుకున్న కాంట్రాక్ట్ కార్పొరేషన్ నియమ నిబంధనలకు అనుగుణంగా వ్యవహరించాలన్నారు. ఈ మార్కెట్ 26-27 సంవత్సరానికి నగరపాలక సంస్థ పరిధిలోని అన్ని రోడ్డు మార్జిన్ల యందు అంటే మన గజెట్లో ఏవైతే మనం నిర్దేశించామో కరెక్ట్గా వాటికి సంబంధించి రోడ్డు మార్జిన్ ఆశీలు వసూలు చేసుకుంటూ గాను మరి ఈరోజు మనం విజయనగరం నగరపాలక సంస్థలో కార్యాలయంలో ఈరోజు బహిరంగ వేలం పాటను నిర్వహించడం జరిగింది. మరి ఈ పాటకు ఒక 2 పాటదారులు హాజరయ్యారు, వారి యొక్క అనుచరులతో సహాను. పూర్వం మనకి 22వ సంవత్సరం, 23, 24 సంవత్సరాల్లో 22 లక్షల చొప్పునే పాట వెళ్ళేది. లాస్ట్ ఇయర్ 25కి 22 నుంచి 34 లక్షలు పెరిగింది. అంటే మనం 12 లక్షల ఆదాయాన్ని పెంచుకున్నాం. రాష్ట్రంలో హిందువుల మనోభావాలను దెబ్బతీయడమే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ లక్ష్యంగా కనిపిస్తుందని ఎమ్మెల్యే భోనెల విజయ్ చంద్ర ఆక్షేపించారు. పార్వతీపురం టీడీపీ కార్యాలయంలో అరకు పార్లమెంటరీ టీడీపీ అరకు పార్లమెంటరీ అధ్యక్షులు తేజవతి, బీజేపీ జిల్లా అధ్యక్షులు ద్వారపురెడ్డి శ్రీనివాసరావు, జనసేన నాయకులు ఆగూరు మణితో కలిసి మీడియాతో మాట్లాడిన ఎమ్మెల్యే విజయ్ చంద్ర వైసీపీ నాయకులు వైఖరిపై నిప్పులు చెలరేగారు. శుక్రవారం మండలిలో ఆ పార్టీ ఎమ్మెల్సీలు వ్యవహరించిన తీరును రాష్ట్ర ప్రజలందరూ చెదిరిస్తున్నారని దుయ్యపడ్డారు. మీకు ఇష్టమైన క్రైస్తవ మతాన్ని ప్రచారం చేసుకోవచ్చు, అయితే హిందూ మతాన్ని కించపరిస్తే ఊరుకున్నది లేదని హెచ్చరించారు. ప్రజలు 11 సీట్లకే పరిమితం చేసిన వైసీపీ నాయకులకు బుద్ధి రాలేదని విమర్శించారు. వాళ్ళు తెలిసే వైసీపీని ప్రజలు మర్చిపోతారనే భావంతో దేవుణ్ణి కూడా రాజకీయాలకు వాడుతున్నారంటే ఆ నిండు సభలో మన జిల్లా పెద్ద బొత్స సత్యనారాయణ గారు ఉన్నారు. వారు కూర్చొని వాళ్ళని పంపాడు. ఆయన అంటాడు, మేము ఎక్కడైనా చెప్పులతో దేవుడి ఫోటో పట్టుకుంటే చూపించండి, రికార్డులు మీ దగ్గర ఉంటే నిరూపించండి అని మాట్లాడుతున్నాడు. ఈవేళ ఆయన ఏం సమాధానం చెప్తాడు? ఈ ఫోటోల ద్వారా, ఈ మీడియా ద్వారా వచ్చిన వాటికి ఆయన ముందు ఈ జిల్లా ప్రజలకు క్షమాపణ చెప్పాలి. కరపత్రాలు పంచినట్లుగా లడ్డూల్ని వాళ్ళు ఎలక్షన్ టైంలో వాడుకున్నారు. అది ఎంత దారుణ్యమైన, అదంత చాలా దారుణమైన చర్య. ప్రతి విషయంలో కూడా వెంకటేశ్వర స్వామితో వాళ్ళు పరాచకాలు చేస్తున్నారు కాబట్టి వాళ్ళకి ప్రజలందరూ కూడా ఇంటికి పంపివేశారు. ఇప్పటికైనా మించిపోయినది లేదు. దేవుని క్షమాపణ చెప్పి దేవునికి వేడుకుంటే రాజకీయ భవిష్యత్తు ఉంటుంది. దేవునితో ఏమైనా చెలగాటం ఆడితే 7 కొండలు ఎక్కడున్నాయన్న నిదర్శనానికి వాళ్ళ నాన్నగారికి దేవుడు చూపించాడు కొండలు ఎక్కడున్నాయో అనేది. రాజశేఖర్ రెడ్డి గారి కల్తీ లడ్డు మహాపాపానికే 11 సీట్లకి పరిమితం చేశాడు ఆ వెంకటేశ్వర స్వామి. భవిష్యత్తు లేకుండా చేశారు. కాబట్టి రానున్న రోజుల్లో కూడా దేవునితో చెలగాటం ఆడకూడదు. దేవుడు ఉంటేనే మనం. ఏడుకొండల స్వామి గారి ఫోటోల్ని చెప్పులు వేసుకుంటూ సభ మొత్తం తిరగడం, ప్రశ్నిస్తే నాకు ఆశ్చర్యం అనిపించింది. బొత్స సత్యనారాయణ నుంచి ఆ శాసనసభ్యులకు కళ్ళున్నాయా, చెవులున్నాయా, చూసే జ్ఞానం పోయిందా అని. ఒక్కలైనా చెప్పులు వేసుకుని దేవుని పట్టం పట్టుకున్నారా అని చెప్పి తిరిగి మాట్లాడడం, తిరిగి మళ్ళీ ప్రెస్ మీట్లు పెట్టడం. అంటే ప్రజలు ఎర్రవాలనుకుంటున్నారా, లేకపోతే ప్రజలు చూడటం మానేశారు అనుకుంటున్నారా? ఇంత టెక్నాలజీ ఉన్న టైంలో ఎవరిని మభ్యపడదాం అనుకుంటున్నారు? నిజంగా ఒక మాట చెప్తున్నా, జగన్మోహన్ రెడ్డి, మీరు మీ మతాన్ని గౌరవించుకోండి. మీ క్రైస్తవత్వాన్ని, మీ మతాన్ని
మీరు గౌరవించండి. అంతేగాని పరమతాలని మాత్రం, అది ముఖ్యంగా హిందూ మతాలని మాత్రం హిందూ దేవాలయాల పైన జోలికి రావద్దని మరొకసారి చెప్తున్నాను. విజయనగరం జిల్లా గజనగరంలో సాయి సిద్ధార్థ కాలేజీలో శనివారం రక్తదాన శిబిరం నిర్వహించారు. ఈ సందర్భంగా కరెస్పాండెంట్ సేరంరెడ్డి చంద్రశేఖర్ మాట్లాడుతూ ప్రతి సంవత్సరం 2-3 సార్లు రక్తదాన శిబిరాలు ఏర్పాటు చేసి రక్త నిధులు జిల్లా కేంద్రంలోని ప్రభుత్వ ఆసుపత్రికి తరలిస్తామని తెలిపారు. ప్రధానంగా వేసవిలో రక్తం కొరత ఎక్కువగా ఉంటుందని దానిని దృష్టిలో ఉంచుకొని రక్తదాన శిబిరం ఏర్పాటు చేసినట్లు తెలిపారు. ఈ కార్యక్రమంలో సుమారు 50 మంది విద్యార్థులు పాల్గొన్నారని తెలిపారు. కలియుగ దైవం శ్రీ వెంకటేశ్వర స్వామిపై జగన్మోహన్ రెడ్డికి వైసీపీ పార్టీ వారికి నమ్మకం లేదని, దేవుడితో వైసీపీ నీచ రాజకీయం చేస్తుందని కూటమి నాయకులు మండిపడ్డారు. వైసీపీ నాయకులు చేస్తున్న అసత్య ప్రచారాలను ఖండిస్తూ కూటమి పార్టీ ఆధ్వర్యంలో తెలుగుదేశం జిల్లా కార్యాలయంలో మీడియా సమావేశం నిర్వహించారు. టీడీపీ జిల్లా అధ్యక్షులు కిమిడి నాగార్జున మాట్లాడుతూ, బొత్స సత్యనారాయణ మండలిలో మాట్లాడుతూ చెప్పులు వేసుకొని దేవుణ్ణి చేత్తో పట్టుకున్నారని నిరూపిస్తే రాజీనామా చేస్తామని మాటకు కట్టుబడి రాజీనామా చేయాలని డిమాండ్ చేస్తారు. హిందూ తత్వం అన్న, హిందువులన్న గౌరవం వైసీపీ నాయకులు లేదన్నారు. స్వామివారి లడ్డూ విషయంలో వైసీపీ హయాంలోనే టీడీపీ హయాంలోనే ఏ విధంగా ఉంటుందో భక్తులు తెలుసన్నారు. బీజేపీ జిల్లా అధ్యక్షుడు రాజేష్ వర్మ మాట్లాడుతూ గత 5 సంవత్సరాలలో రాష్ట్రంలో 150 గుండాలపై దాడులు జరిగాయన్నారు. రామతీర్థంలో రాముడు తల నరికిన సంఘటన అన్నారు. తప్పుడు మాటలు వైసీపీలో ఆడేవారన్నారు. కౌన్సిల్ సాక్షిగా ఏం జరిగిందో ప్రజలు చూస్తున్నారన్నారు. కేబినెట్ మంత్రులు మొత్తం ఎవరైతే ఆరోపణ చేశారో బీజేపీ వాళ్ళు, జనసేన వాళ్ళందరూ కూడా రాజీనామా చేస్తారని చెప్పి అడుగుతా ఉన్నా. భక్తిభావం అనేది ఎక్కడి నుంచి వస్తుంది? గతంలో ఆయన ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడే మనం చూడలేదు. ప్రజల్ని మభ్యపెట్టడానికి, హిందువుల ఓట్లని పొందడానికి వాళ్ళు కొన్ని డ్రామాలు వేసి, సెట్లు వేసి కార్యక్రమాలు చేశారు తప్పితే ఏ రోజు కూడా సనాతన ధర్మాన్ని కానీ హిందువుల మనోభావాలని గౌరవించేటటువంటి పరిస్థితి గతంలో ఎప్పుడు కూడా చూడనటువంటి విషయాలు మనందరికీ తెలుసు. ఇప్పటికైనా భారతీయ జనతా పార్టీ నుంచి, కూటమి ప్రభుత్వం నుంచి వారికి హెచ్చరిస్తున్నాం, మీరు మీ పద్ధతిని మార్చుకోండి. లేదంటే 11 సీట్లు కాదు కదా, మీకు 11 పంచాయతీలు కూడా లేనటువంటి పరిస్థితిని ప్రజలు కల్పిస్తారని చెప్పి మీరందరూ కూడా తెలుసుకోవాలని చెప్పి తెలియజేస్తున్నాం. తిరుపతి లడ్డు మన చేతికి వచ్చి ఆఫీస్లో ఎవరిచ్చినా, లేదా వెంకన్న స్వామి క్యాలెండర్ మనకు ఎవరిచ్చినా తీసుకునేటప్పుడు మనం చెప్పులు తీసేసి మరీ తీసుకుంటాం. కుర్చీలో కూర్చున్నామంటే నిల్చుని ఆ ప్రసాదాన్ని స్వీకరిస్తాం. మరి ఈ సభ్యులందరికీ ఉన్న గౌరవం ఏంటి అని చెప్పి నేను ప్రశ్నిస్తూ ఉన్నాను. బొత్స సత్యనారాయణ గారు ఫైనల్లీ కౌన్సిల్ వేదికగా దొరికారు. అబద్ధాన్ని నిజం చేయడంలో ఆయన దిట్ట. ఆయన ఈ రోజున ఎవరైనా కొత్తగా టీవీ ఛానల్స్లో చూశారంటే ఆ మాటలన్నీ కూడా కన్విన్స్ చేసేలాగా మాట్లాడుతూ ఉంటారు. కానీ 2004 నుంచి విజయనగరం ప్రజలందరికీ కూడా ఏ విషయాలైతే తెలుసో మరి ఈ రోజున కౌన్సిల్లో అదే బయటకు వచ్చింది. మరి బొత్స సత్యనారాయణ గారిని సూటిగా అడుగుతూ ఉన్నాం, మరి ఈ రోజున మీ ఎమ్మెల్సీలు అందరూ కూడా కౌన్సిల్లో చేసిన రాద్ధాంతం ఏంటి అన్నది కనిపించింది కదా. ఇప్పుడు మీరందరూ రాజీనామాలు చేస్తున్నారా చేయట్లేదా అని చెప్పి ప్రెస్ సోదరుల ద్వారా వారిని అడుగుతూ ఉన్నాం. పారా స్పోర్ట్స్ అసోసియేషన్ ఆధ్వర్యంలో ఈ నెల 22 ఆదివారం నాడు స్థానిక రాజు ఇండోర్ స్టేడియంలో పారా బ్యాడ్మింటన్ జిల్లా స్థాయి పోటీలు నిర్వహించనున్నామని పారా స్పోర్ట్స్ అసోసియేషన్ జిల్లా అధ్యక్షులు కె దయానంద్ తెలిపారు. ఈ సందర్భంగా ఆయన మీడియాతో మాట్లాడుతూ రాష్ట్ర స్థాయి పోటీలు ఎంపిక కొరకు ఈ పోటీలు నిర్వహిస్తున్నామని, వీల్ చైర్, ఆర్థో కేటగిరీ వాళ్ళు మాత్రమే ఈ పోటీల్లో పాల్గొనే అవకాశం ఉంటుందని అన్నారు. పోటీల్లో పాల్గొనేవారు వీల్ చైర్లు, బ్యాట్లు ఎవరు వారే తెచ్చుకోవాలని, ఆధార్, సదరం సర్టిఫికేట్స్, పాస్ ఫోటోతో పోటీలకు హాజరు కావాలని అన్నారు. రాష్ట్ర కార్యదర్శి వి రామస్వామి మాట్లాడుతూ పారా బ్యాడ్మింటన్ రాష్ట్ర స్థాయి పోటీలు కూడా విజయనగరంలోనే నిర్వహించాలని నిర్ణయించడం జరిగిందని, అందుకు తగ్గ ఏర్పాట్లను పరిశీలించేందుకు ఈరోజు రావడం జరిగిందని అన్నారు. విజయనగరం రాజు స్టేడియంలో ఉన్నటువంటి ఇండోర్ మైదానంలో పారా బ్యాడ్మింటన్ జిల్లా స్థాయి పోటీలను నిర్వహించడం జరుగుతుంది. మరి ఈ పోటీలకు జిల్లా వ్యాప్తంగా ఉన్నటువంటి పారా దివ్యాంగ క్రీడాకారులు ఎవరైతే ఉన్నారో వాళ్ళందరికీ కూడా ఆహ్వానం పలుకుతున్నాం. ప్రధానంగా ఈ యొక్క పోటీల్లో మరి మెన్, ఉమెన్ కేటగిరీలు ఉంటాయి. అదేవిధంగా
మరి ఈ యొక్క పోటీల్లో డ్వార్ఫ్, ఆర్థోపెడిక్ వీళ్ళందరూ కూడా ఈ పోటీల్లో పాల్గొనడం జరుగుతుంది. ఎవరైతే దివ్యాంగులు ఉంటారో ఆర్థోపెడికల్, డ్వార్ఫ్, వాళ్ళకి సంబంధించిన 6 కేటగిరీలు ఉంటాయి. వీల్చైర్ 1, వీల్చైర్ 2, SL3, SL4, SU5, SU6 ఉంటారు. హ్యాండ్ కేటగిరీ కావచ్చు, పోలియో కావచ్చు, వీల్చైర్లో ఉండేవాళ్ళు ఈ అవకాశం ఉంటుంది. ఎవరైతే 25, 26 తేదీల్లో మన రాష్ట్ర పోటీల్లో పాల్గొని విజేతలుగా నిలుస్తారో, బెస్ట్ పర్ఫార్మెన్స్ ఇస్తారో వాళ్ళకి రంగారెడ్డి జిల్లాలో జరిగే 7వ జాతీయ పారా బ్యాడ్మింటన్ ఛాంపియన్షిప్లో అవకాశం కలుగుతుంది. కాబట్టి దివ్యాంగులకు సంబంధించిన వారికి ఇదే మా ఆహ్వానం. ప్రజల భాగస్వామ్యంతోనే ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు కలలుగన్న స్వర్ణాంధ్ర స్వచ్ఛాంధ్ర సాధ్యమవుతుందని ఎమ్మెల్యే బోనెల విజయచంద్ర పేర్కొన్నారు. కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు ప్రతి నెల 3వ శనివారం నిర్వహించే స్వచ్ఛ కార్యక్రమం పార్తీపురం కేంద్ర ఆసుపత్రిలో ఉత్సాహంగా జరిగింది. ఈ కార్యక్రమంలో ముఖ్య అతిథిగా పాల్గొన్న ఎమ్మెల్యే విజయచంద్ర ఆసుపత్రి పరిసరాలను క్షుణ్ణంగా పరిశీలించారు. పారిశుద్ధ్య సిబ్బందితో మాట్లాడి పరిసరాల శుభ్రతపై ఆరా తీశారు. తడి, పొడి చెత్త డబ్బాలు తనిఖీ చేశారు. వైద్య ఆరోగ్య శాఖ సిబ్బందితో కలిసి స్వచ్ఛాంధ్ర స్వర్ణాంధ్ర ప్రతిజ్ఞ చేశారు. చెత్తని ఒక్కొక్క విధంగా మనం ట్రీట్మెంట్ చేయాల్సిన అవసరం ఉంది. అంటే అన్నీ కూడా వేస్ట్నే కాదు, ఒక్కొక్క దానికి ఒక్కొక్క పద్ధతిలో చేయాల్సిన అవసరం ఉందని ప్రజలకు అవగాహన ఇస్తూ ప్రజల్ని ఇందులో భాగస్వామ్యం చేయడమే ఈ స్వర్ణాంధ్ర స్వచ్ఛాంధ్ర మిషన్ అండి. ఆంధ్రప్రదేశ్ అనేది భారతదేశంలో 2047 కల్లా నిజంగా స్వచ్ఛాంధ్రగా ఉండాలి. ప్రజల్లో సివిక్ సెన్స్ ఉండాలి. చెత్తని ఎవరైనా బయటికి వేయాలని ఆలోచించేటప్పుడు కూడా భయపడేటట్టు ఉండాలి. ఇది నాది, ఈ ఊరు నాది, ఈ జిల్లా నాది. మన ఇంటిని అయితే ఎంత పరిశుభ్రంగా ఉంచుకుంటామో మన పరిసరాలను కూడా అంతే పరిశుభ్రంగా ఉంచుకోవాలి. కిల్తాంపాలెం పంచాయతీ భర్తాపురం గ్రామంలో గల శ్రీ 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 కళ్యాణ వైభవ వెంకటేశ్వర స్వామి వారి ఆలయంలో స్థానిక ఎమ్మెల్యే కోళ్ల లలిత కుమారి ఆలయ శుద్ధి కార్యక్రమాన్ని నిర్వహించారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ వైఎస్ జగన్మోహన్ రెడ్డికి వైసీపీ నాయకులకు మంచి బుద్ధి ప్రసాదించమని ఆలయంలో పూజలు చేయించామన్నారు. వైసీపీ పాపాలను భరించేందుకు ప్రజలు సిద్ధంగా లేరని, అందుకే 11 సీట్లకే పరిమితం చేశారని అన్నారు. అపచారాలు చేస్తూ అబద్ధాలు ఆడడం వైసీపీ నాయకులకే చెల్లుతుందని, చట్టసభల్లో దేవుడు ఫోటోలు పెడుతూ రాజకీయ నినాదాలు చేయడం సరికాదని అన్నారు. వెంకటేశ్వర స్వామితో పెట్టుకుంటే అధోగతి పాలే అంటూ విమర్శించారు. ఆలయ శుద్ధి కార్యక్రమంలో టీడీపీ మండల పార్టీ అధ్యక్షుడు డోకులు అచ్చెన్నాయుడు, పిఎస్సిఎస్ చైర్మన్ జిఎస్ నాయుడు, చక్కా కిరణ్, పెదగడ రాజు, అనకాపల్లి చెల్లయ్య, ఆడార్ సూర్య అప్పారావు తదితరులు నాయకులు, కార్యకర్తలు, గ్రామస్తులు పాల్గొన్నారు. ఇది చాలా బాధాకరం, దురదృష్టం. మన అందరి కలియుగ దైవం ఆ తండ్రి శ్రీ 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 వెంకటేశ్వర స్వామి. అటువంటి తండ్రి ఇవాళ నిజంగా శాసన మండలిలో వాళ్ళు ఎమ్మెల్సీలు ప్రతిపక్ష పార్టీ జగన్మోహన్ రెడ్డి అండ్ కో వ్యవహరిస్తున్న తీరు ఇది చాలా బాధాకరం. అటువంటి సందర్భాలు మనం చూడడం కూడా దురదృష్టం అని నేనైతే భావిస్తా ఉన్నాను. బొబ్బిలి నియోజకవర్గ శాసనసభ్యులు బేబీ నాయన ఈరోజు బొబ్బిలికోటలో కూటమి నాయకులతో కలిసి మీడియా సమావేశాన్ని ఏర్పాటు చేశారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ పవిత్ర తిరుమల స్వామివారి లడ్డూ ప్రసాద విషయంలో వైసీపీ వారు చేస్తున్న దుష్ప్రచారాన్ని తీవ్రంగా ఖండించారు. ప్రపంచ వ్యాప్తంగా ఉన్న స్వామివారి భక్తుల మనోభావాలను దెబ్బతీసే విధంగా గత ప్రభుత్వం ప్రవర్తించిందే కాక శుద్ధపూస కబుర్లు చెప్తూ తమ తప్పులు ఇప్పటికే కప్పిపుచ్చుకునేలా ప్రవర్తిస్తున్నారంటూ మండిపడ్డారు. నిన్నటి రోజున శాసన మండలిలో స్వామివారి ఫోటోను తీసుకొచ్చి చెప్పులు కూడా తీయకుండా దేవుని ఫోటోలతో నిరసనలు తెలపడం అత్యంత బాధాకరమని అన్నారు. గతంలో వారు చేసిన తప్పులు కప్పిపుచ్చుకోవడానికి ఇప్పుడు కూటమి ప్రభుత్వంపై లేనిపోని విమర్శలు చేస్తున్నారని, ప్రజలు అన్ని గమనిస్తున్నారని అన్నారు. వారి స్వార్థానికి ఆ భగవంతుని అపవిత్రం చేసిన నాయకులను ఇటువంటి పార్టీని ప్రజలు బహిష్కరించాలని పిలుపునిచ్చారు. మన వెంకటేశ్వర స్వామి యొక్క ప్రతిష్టని రాజకీయ లబ్ధి గురించి భంగపరచడానికి ఈ రాష్ట్రం యొక్క ప్రధాన ప్రతిపక్షం వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ వినియోగించుకోవడం అనేది చాలా చాలా దురదృష్టం. ఆ దేవదేవుడితో
పెట్టుకున్న వాళ్ళు ఎవరు కూడా బాగుపడలేదు. అలాంటిది ఎంతో అన్యాయంగా, ఎంతో ఘోరంగా, ఎంతో నీచంగా వారు అధికారంలో ఉన్నప్పుడు సాక్షాత్తు వెంకటేశ్వర స్వామి యొక్క ప్రతిరూపంగా భావించే తిరుపతి లడ్డుని పూర్తిగా నాసిరకమైనటువంటి పరికరాలతో తయారు చేసి నాసిరకమైనటువంటి వస్తువులతో తయారు చేయడమే కాకుండా స్వామివారి యొక్క కోట్లాది మంది యొక్క భక్తుల యొక్క మనోభావాలతో ఆడుకొని మోసం చేసినటువంటి ప్రజల్ని మోసం చేసినటువంటి పరిస్థితి. వార్తలు ముగించే ముందు ముఖ్యాంశాలు మరోసారి. ఏబీవీపీ ఆందోళనతో అట్టడిగిన ఆంధ్ర యూనివర్సిటీ. స్వయంగా రంగంలోకి దిగిన పోలీస్ కమిషనర్ శంకర్ ప్రతాప్ బాగ్జీ. సమస్య పరిష్కారానికి హామీ ఇవ్వడంతో ఒప్పుకు శ్రమించిన నిరసనకారులు. ఏయూ ప్రాంగణంలో మహాబోధి మేకపాటి గౌతమ్ రెడ్డి మెడిటేషన్ ధమ్మ కేంద్రం ప్రారంభించిన మేకపాటి రాజ్మోహన్ రెడ్డి. తెలుగుదండు ఆధ్వర్యంలో ఘనంగా మాతృభాషా దినోత్సవం. అమ్మకు వందనం పేరిట తెలుగు తల్లికి నీరాజనాలు అర్పించిన భాషాభిమానులు. శాసనమండలి విపక్ష నేత బొత్స వైసీపీ ఎమ్మెల్సీలు రాజీనామా చేయాలి. మీడియా సమావేశంలో డిమాండ్ చేసిన కూటమి నాయకులు. వార్తలు ఇంతతో సమాప్తం. నమస్కారం.